Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 147 verse 14. ఈ దినము మన ధ్యానము కొరకై కీర్తనలు 147:14 వచనము నుండి తీయబడింది. He filleth thee with the finest of wheat. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. Psalm 147 is one of the 5 psalms which begin and end with the words, Praise ye the Lord. యెహోవాను స్తుతించుడి అనేటువంటి మాట ద్వారా ఆరంభించబడి యెహోవాను స్తుతించుడి అనేటువంటి మాట ద్వారా ముగించబడినటువంటి 5 కీర్తనల్లో 147వ కీర్తన కూడా ఒకటి. Each of these psalms gives us reasons why the Lord should be praised. కాబట్టి ప్రభువును ఎందుకు స్తుతించాలి అనేటువంటి అర్థము ప్రతి ఒక్క కీర్తనలో కారణాలు మనకు ఈ కీర్తనలు మనకు అర్థమవుతుంది. All these reasons together will reveal how God cares for his people. కాబట్టి దేవుడు తన ప్రజల విషయంలో ఎలాగున జాగ్రత్త వహిస్తున్నాడో ఈ కీర్తనలన్నీ కూడా మనకు చెప్తున్నాయి. All these reasons will reveal unto us. ఈ యొక్క కారణాలు మనకు బయలుపరుస్తాయి. Maybe in our life journeys we may be going through different circumstances. బహుశా మన జీవితంలో ఆయా పరిస్థితుల గుండా మనం వెళుతూ ఉండవచ్చు. And the Lord is caring for us all the time. That's why we are alive today. అందుకే ప్రభు మన గురించి జాగ్రత్త వహిస్తున్న కారణాన్ని బట్టి నేటికి కూడా మనం సజీవులముగా ఉంటున్నాం. And the verse for our meditation today says, కాబట్టి నేటి దినమును మన ధ్యానం కొరకై చెప్పబడిన వచనములో చూస్తున్నాము. And he maketh peace in thy borders and filleth thee with the finest of the wheat. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయవాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. Here the Lord speaks about the protection and his providential care. ఇక్కడ ప్రభు తన యొక్క భద్రతను గురించి తర్వాత తాను సదుపాయం ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ వనరుల గురించి మనం చూస్తున్నాం. If you see the other verses of the same psalm, ఇదే కీర్తనలో ఉన్నటువంటి మిగిలిన వచనములు చూసినప్పుడు the Lord says that ప్రభు అంటున్నాడు, he will take care in providing the life-giving water, etc. కాబట్టి తాను మనకు అవసరమైనటువంటి నీటిని కూడా ఆయన ఇస్తూ ఉన్నాడు. And Jerusalem is arid area, dry area. యెరూషలేము అనేటువంటిది అది ఎండిపోయినటువంటి ప్రాంతం. It only rains a couple of months out of the year. ఇప్పుడు సంవత్సరంలో కేవలము కొన్ని దినములు మాత్రమే అప్పుడప్పుడు వర్షం పడుతూ ఉంటుంది. That is insufficient. The rain is not sufficient. Water. అంటే వర్షము లేకున్న కారణాన్ని బట్టి ఆ యొక్క ప్రాంతం అంతా కూడా వర్షం కొరకు ఎదురు చూస్తున్నట్లుంది. Yet he sends to snow to the mountains like Hermon with the frost and the dews. కాబట్టి ఆ విధంగా హెర్మోను పైన మంచు వలె ఆయన అప్పుడప్పుడు దానిని కురిపిస్తూ ఉన్నాడు. And he is able to melt the water which flows down through the Jordan River. తర్వాత యోర్దాను నది ద్వారా ఆయన ఆ యొక్క నీటిని ప్రవహింపజేస్తూ ఉన్నాడు. See that snow and the dew will be falling on Mount Hermon. హెర్మోను యొక్క పర్వతం పైన మంచు అది కురుస్తూ ఉంటుంది. And in summer time. తర్వాత వేసవి కాలంలో And that snow will be melted. ఆ యొక్క మంచంతా కూడా అది కరిగిపోతూ And ఉంటుంది. that water come to Jordan River. తర్వాత ఆ యొక్క నీరంతా కూడా యోర్దాను నది దగ్గరకు వస్తుంది. And not only that, because it is a hilly area, the land of Canaan or Israel, so through underground channels also some water will come. కాబట్టి అది ఆ యొక్క కనాను ప్రాంతము యెరూషలేము ఇదంతా కూడా అది కొండ ప్రాంతం కాబట్టి క్రింద భాగం నుంచి కూడా నీరు ప్రవహిస్తూ ఉంటుంది. So these are few examples the psalmist uses to describe God's providential care, how he cares for his people. దేవుడు తన ప్రజల విషయంలో ఎలాగున జాగ్రత్త వహిస్తాడో దానిని ప్రభు గురించి ఆ యొక్క సదుపాయములు ఏ విధంగా ఏర్పాటు చేస్తాడో చెప్పడానికి కొరకై కీర్తనాకారుడు కొన్ని ఉదాహరణలు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. And here he talks about he causes the grass, the beasts eat to grow. తర్వాత ఇక్కడ మనం చూస్తాము ఆ యొక్క మృగములు అవి ఎదగటానికి కొరకై ఏ విధంగా గడ్డిని వాటి కొరకై మొలిపిస్తున్నాడు చూస్తున్నాం. So in this way, in a mysterious way, Israel also is provided food. ఆ విధంగానే ఎంతో మర్మయుక్తమైన విధానములో ఇశ్రాయేలు ప్రజలు కూడా వారికి కావలసిన ఆహారమును ఆయన ఇస్తూ ఉన్నాడు. And not only that, అంతేకాదు see the goodness of God. దేవుని యొక్క మంచితనం చూడండి. It is not just any inferior food. It is written he provides the finest wheat. చూడండి, ఇక్కడ ఏదో సామాన్యమైనటువంటి ఆహారము కాదు, తక్కువ ఆహారము కాదు, గాని మంచి గోధుమలతో తృప్తిపరచువాడని చూస్తున్నాం. It is the best thing he wants to give. కాబట్టి ఆయన ఇవ్వదలచినటువంటి శ్రేష్టమైన ఆహారం. Even
today. నేటి దినము కూడా If you go to Israel, ఇజ్రాయెల్ దేశంకి the వెళ్ళినప్పుడు fruits you get there, అక్కడ దొరికేటువంటి పండ్లు ఫలాలు, let them be grapes for example. ఉదాహరణకి ద్రాక్ష పళ్ళు. See, we all know from the Bible, two people are carrying one cluster of grapes చూడండి, ఒక in ద్రాక్ష Eshcol Valley. ఎష్కోలు లోయలో ఒక ద్రాక్ష గలను ఇద్దరు మోస్తున్నారంటే అర్థం What చేసుకోండి. does it mean? దాని అర్థం ఏంటి? Each cluster is nearly 50-60 kilos. అంటే ఒక్కొక్క ద్రాక్ష గెల దాదాపు 50-60 కిలోలు ఉందన్నమాట. And our it is not even 1 kilo. మన యొక్క ద్రాక్ష పళ్ళు చూస్తే కనీసం ఒక కేజీ కూడా ఉండదు. But that is also the finest grapes. కాబట్టి అది కూడా ఎంతో శ్రేష్టమైనటువంటి ద్రాక్ష పళ్ళు. Even the pomegranates, తర్వాత దానిమ్మ పండ్లు, even the dates, తర్వాత డేట్స్, ఖర్జూరం, and even the figs. తర్వాత అంజూరపు పండు. Oh, above all the olives. కాబట్టి వీటన్నిటికి పైగా ఈ ఒలీవలు, Mount of olives is there. కాబట్టి అక్కడ ఒలీవల కొండ ఉంది. Every house is having an olive tree there. అక్కడ ప్రతి ఒక్క ఇంటికి కూడా ఒలివ చెట్టు ఉంటుంది. So God wants to give to his people, if you are faithful, the finest things in the whole world. కాబట్టి మనము దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు ఈ లోకములో అన్నిటికంటే శ్రేష్టమైన సంగతులను దేవుడు వారికి ఇవ్వాలనుకుంటున్నాడు. Not the armies of men, he bars the gates of Jerusalem. చూడండి, మనుషుల యొక్క సైన్యము కాదు గాని దేవుడు తానే ఆ యొక్క యెరూషలేము సరిహద్దులను కాచేటువంటి దేవుడుగా In ఉన్నాడు. other words, ఇంకొక మాటలో the Lord takes care of all the needs of Israel. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రతి అవసరతను కోరికను తీర్చేటువంటి వాడు. See, it is really astonishing to us how the Lord grow grass on the mountains. కాబట్టి పర్వతముల పైన ఆయన ఏ విధంగా గడ్డిని మొలిపిస్తాడని ఆలోచించినప్పుడు ఎంతో మనల్ని ఆశ్చర్యపరిచేటువంటి సంగతిగా ఉంది. The mountain grasses, they are growing spontaneously. కాబట్టి పర్వతముల మీద గడ్డి ఆ విధంగా అప్పటికప్పుడే మొలుస్తూ ఉంది. No farmer will sow any seed there. అక్కడ ఈ యొక్క వ్యవసాయకుడు ఎవరు కూడా అక్కడ పోయి విత్తనాలు వేయడు. And nobody waters that. అక్కడ ఎవరు కూడా నీళ్లు పట్టరు. They require no culture, no agriculture. కాబట్టి వాటిని సాగు చేయడానికి అక్కడ ఏ పనులు కూడా They జరిగించబడడం లేదు. grow only by the rain and the sunshine of heaven's supply. కాబట్టి కేవలము ఆకాశము నుండి పడేటువంటి ఆ మేఘముల ద్వారా కురియబడే వర్షము ద్వారా ఆ యొక్క సూర్యరశ్మి ద్వారా మాత్రం మొలిపించబడుతుంది. Nobody uses fertilizers or pesticides to grow grass on the mountain. ఆ పర్వతముల మీద మొలిచేటువంటి గడ్డికి ఎవరు కూడా మందు కొట్టడం ఇలాంటివి ఏవి చేయడం లేదు. It obtains nourishment. That grass obtains nourishment directly from the inorganic soil. కాబట్టి కేవలము ఆ గడ్డికి వచ్చేటువంటి ఆ యొక్క సారమంతా కూడా ఆ యొక్క భూమి మట్టిలో నుంచి వచ్చేటువంటి సారమే. So when we observe, దీనిని గమనించినప్పుడు nowhere is the grass so green and vigorous as on the slopes of the, they are like lawn like pastures. చూడండి, అక్కడ కనపడేటువంటి ఆ యొక్క పచ్చికలో ఉండేటువంటి ఆ యొక్క పచ్చదనము మరి ఎక్కడ కూడా మనం చూడలేం. It is like a lawn on the mountain. ఆ యొక్క పర్వతం పైన ఒక లాన్ లాగా కనపడుతుంది. Maidan, okay. So that is and so green and so beautiful. It gives beauty to the mountain also. ఆ యొక్క పర్వతములన్నిటికీ కూడా ఎంతో సౌందర్యమునిచ్చేదిగా అంత పచ్చదనంగా అది కనపడుతుంది. The grass will be radiant with the glory of wild flowers. కాబట్టి అక్కడ కనపడేటువంటి పుష్పముల ద్వారా ఆ యొక్క పచ్చదనం అంతా కూడా ఎంతో చాలా చూడడానికి చక్కగా కనిపిస్తుంది. Even the small grasshoppers, all these things, they will be humming. It will be so musical also. తర్వాత అక్కడ కనపడేటువంటి ఈ యొక్క మిడతలు ఇవన్నీ కూడా వాటి యొక్క స్వరము మనకు వినపడుతుంది, చాలా చక్కగా ఉంటుంది. It is like a music. అది ఒక సంగీతం వలె. As the cows and the other animals, as they are grazing in that grass, ఆ యొక్క గేదెలు తర్వాత ఆవులు అవన్నీ కూడా అక్కడ మేస్తూ ఉన్నప్పుడు, and the tinkling cattle bells, that will be like music. తర్వాత అవి చేసేటువంటి శబ్దములు, మెడక కట్టినటువంటి గంటల శబ్దాలు ఇవన్నీ కూడా వినటానికి ఎంతో బాగుంటాయి. And innumerable goats and cows browse upon that grass. కాబట్టి ఎన్నో మేకలు, గొర్రెలు అవన్నీ కూడా ఆ యొక్క గడ్డి పైన అవి పండుకొని ఉంటాయి. The grass is growing like that for centuries. కాబట్టి కొన్ని శతాబ్దములుగా ఈ యొక్క గడ్డి మొలుస్తూ ఉంది. No one thinks of manuring those pastures to give some fertilizer to the pastures. ఆ యొక్క గడ్డిని మొలిపించడానికి కొరకై ఎవరు కూడా ఏ మందులు కూడా కొట్టరు. Yet no deficiency has been observed in their fertility. అయితే అది ఎదగటానికి కొరకై, మొలవటానికి కొరకై ఎలాంటి లోపము కూడా కనపడదు. And also the soil on the mountain slopes is not so thick as in our agricultural lands. In our agricultural lands, soil will be so thick,
but on the mountains it will be little layer. మన యొక్క భూముల పైన మనం చూసినప్పుడు ఆ యొక్క మట్టి అనేటువంటిది లేకపోతే భూమి చాలా మందంగా ఉంటుంది. అయితే పర్వతముల పైన ఇది చాలా పల్చగా ఉంటుంది, పొరలులాగా ఉంటుంది. And it will be like a thin cover spread over the naked rocks. తర్వాత ఆ యొక్క కొండల పైన అది చాలా పల్చగా అది ఉన్నట్లుగా చూస్తాం. And many species of herb eating insects also live there. అక్కడ ఎన్నో కీటకములు, ఈ యొక్క గడ్డిని తినేటువంటి కీటకములు ఎన్నో అక్కడ ఉంటాయి. What a great God he is in his providential care. చూడండి, దేవుడు ఇన్ని సదుపాయములు ఏర్పాటు చేసేటువంటి, జాగ్రత్త వహించేటువంటి దేవుని మనం ఎంతగా కలిగి ఉన్నాం. చూడండి, He is taking care of the insects. ఆయన కీటకముల విషయంలో కూడా జాగ్రత్త He వహిస్తున్నాడు. is taking care of the cattle. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఆవులు, వీటి విషయంలో కూడా జాగ్రత్త వహిస్తున్నాడు. పశువులు. Wow, how పశువులు. much how God is taking care of all these things. కాబట్టి వీటన్నిటి విషయంలో ప్రభు జాగ్రత్త వహిస్తున్నాడు. And he is taking care of the young ravens. తర్వాత కాకులు, పిల్ల కాకులు, He is providing the food. తర్వాత వాటికి ఆహారం ఇస్తున్నాడు. Oh, so when God is so careful about the beasts of the field, like the young ravens, చూడండి, ఇలాంటి ఆ యొక్క పొలంలో కనపడే, భూమి పైన కనపడేటువంటి ఈ యొక్క పశువులు, తర్వాత అలా పిల్ల కాకులు, వీటన్నిటి విషయంలో జాగ్రత్త వహిస్తున్నాడు. and when he is so careful about them, వాటి విషయం అంత జాగ్రత్త వహిస్తున్నప్పుడు what about you and me? నీ విషయం, నా విషయమే. We are his blood-born children. మనము ఆయన రక్తము చేత కొనబడిన వాళ్ళు. That's why he is promising in today's verse for our meditation that he will fill us with the finest wheat. అందుకే మన ఈ యొక్క దిన భాగములో, మన ధ్యానములో ఆయన మాట్లాడుతున్నాడు, మంచి గోధుమలతో మనల్ని తృప్తిపరుస్తాడని. The Israelites witnessed the same provision in their 40 years wilderness journey. 40 ఏండ్ల వాళ్ళ యొక్క ప్రయాణ యాత్రలో, అరణ్య యాత్రలో ఇశ్రాయేల్ ప్రజలు దీనిని వాళ్ళు అనుభవపూర్వకంగా అనుభవించారు. What a food God provided. దేవుడు ఎలాంటి ఆహారం వాళ్ళకి ఇచ్చాడు, మన్నానిచ్చాడు. The land of Israel is not enriched with precious stones or costly metals like gold and silver. చూడండి, ఇశ్రాయేల్ దేశం అంతా కూడా ఎంతో ప్రశస్త రత్నముల చేత లేకపోతే బంగారు, వెండి చేత నింపబడలేదు కానీ, but God has enriched it with the finest of wheat. అయితే మంచి గోధుమల చేత దానిని ఆయన నింపాడు. And with bread which strengthens man. మానవుడిని ఎంతో బలపరిచేటువంటి ఆహారమును ఆయన ఇచ్చాడు. Therefore we are expected to praise and worship the Lord. అందుకే మనము ప్రభువును స్తుతించ బద్దులమై ఉన్నాం. Our worship is not an empty adoration. మన యొక్క ఆరాధన అనేటువంటిది ఏదో ఖాళీగా ఉండినటువంటి స్తుతి ఆరాధన కాదు. Not a bunch of arithmetic words. లేదంటే ఏదో మంచిగా పలికేటువంటి మాటల ద్వారా కాదు. Our worship and praise are our gratitude to the Lord for what he is and for his specific goodness and the anticipation of future goodness as well. రండి, ఆయన యొక్క మంచితనము, తర్వాత ఆయన మన విషయంలో ప్రస్తుతం చేసిన, భవిష్యత్తులో చేయబోయేటువంటి మంచి కార్యముల విషయమై మనం చేసేటువంటి స్తుతి ఆరాధనగా ఉంది. Understanding the greatness of God, దేవుని యొక్క గొప్పతనమును మనం గ్రహించిన వారమై, his care for the humanity and all of nature, మానవుల విషయమై ఆయన కలిగినటువంటి పట్టింపు, జాగ్రత్త, తర్వాత సృష్టి విషయమై ఆయన కలిగినటువంటి జాగ్రత్త. we have to worship the Lord meaningfully and also experientially. అర్థ సహితంగా, తర్వాత అనుభవపూర్వకముగా ప్రభువును మనము స్తుతించాలి, ఆరాధించాలి. So before I close, ముగించేదానికంటే ముందుగా, even when we see the history of the Israelites, ఇశ్రాయేలు యొక్క చరిత్రను కూడా మనం చూసినప్పుడు, some Bible commentators opine that కొంతమంది బైబిల్ వ్యాఖ్యానకర్తలు వాళ్ళు అంటారు, when Nehemiah and his people finished rebuilding the walls of Jerusalem, నెహెమ్యా తర్వాత తనతో ఉన్నటువంటి వాళ్ళు యెరూషలేము యొక్క ప్రాకారములు కట్టి ముగించిన తర్వాత, when they restored the gates, వాళ్ళు గుమ్మములను నిలబెట్టిన తర్వాత, and resetting of the people, all these things are over, తర్వాత ప్రజలను అందరినీ కూడా వాళ్ళు స్థిరపరిచిన తర్వాత, and they called a great assembly for celebration and dedication. కాబట్టి వాళ్ళు అక్కడ ఆ యొక్క ప్రతిష్ఠిత కొరకై ప్రజలందరినీ కూడా సమావేశపరిచి సమకూర్చారు. Generally people say, సాధారణంగా ప్రజలు అంటారు, it is likely that this psalm is sung at that dedication. ఆ యొక్క ప్రతిష్ఠిత దినములో ఈ యొక్క కీర్తనను పాడారని వ్యాఖ్యానకర్తలు అంటారు. So whatever it may be, అది ఏమైనప్పటికీ, knowing and experiencing the protection and the providential care of our good God, మన యొక్క మంచి దేవునికి ఉన్నటువంటి, ఆయనకున్నటువంటి ఆ యొక్క సదుపాయములు ఏర్పాటు చేసేటువంటి ఆ యొక్క మంచితనమును మనం జ్ఞాపకం చేసుకున్న వారమై, let us praise and worship him all the days of our life. మన యొక్క జీవిత కాలములో అంతా కూడా మన ప్రభువును మనం స్తుతించి ఆరాధించాలి. Even in our own lives, మన యొక్క స్వంత జీవితంలో కూడా do you know how much care he has taken? ఆయన మన విషయంలో ఎంత జాగ్రత్త వహించాడు. Come on, tell me how much you are paying for the oxygen you are breathing. మనము ఊపిరి తీసుకున్నటువంటి ఈ యొక్క
ఆక్సిజన్ కి మనం ఎంత ఖర్చు పెడుతున్నాం? If you are in the ICU, ఐసీయూలో ఉంటే if they put an oxygen cylinder for you for ventilator, ఆక్సిజన్ సిలిండర్ మన వెంటిలేషన్ కొరకు పెట్టారనుకోండి, per day they will charge 4,000 to 5,000 rupees. ఒక దినమున 4,000 నుండి 5,000 వరకు వాళ్ళు మన దగ్గర తీసుకుంటారు. If you pay like that, ఆ విధంగా మనం చెల్లించుకుంటూ వెళ్తే how much you have to pay for your lifetime for the fresh oxygen you are getting? That is all factory oxygen. కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి స్వచ్ఛమైనటువంటి ఇలాంటి గాలి ఆక్సిజన్ ని మనం ఎన్ని వేల రూపాయలు మన జీవిత కాలం అంతా చెల్లించాలి. వాళ్ళు ఇచ్చేటువంటిది ఆర్టిఫిషియల్ ఆక్సిజన్. Not only our food, మన యొక్క ఆహారం ఒకటే కాదు, he is giving us raiment. మనకు వస్త్రములు ఇస్తున్నాడు. And not only that, అంతేకాదు, he is giving us oxygen, ఆక్సిజన్ ఇస్తున్నాడు, water. నీళ్ళు ఇస్తున్నాడు. How freely the rivers are flowing. కాబట్టి ఎంత ఉచితంగా నదులన్నీ కూడా ప్రవహిస్తూ ఉన్నాయి. Having so many engineers, we are wasting the water. All the water is going into the sea. చూడండి, ఎంతో మంది ఇంజనీర్లు ఉండగా కూడా ఎంతో నీళ్ళన్నీ కూడా సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి. And we are wasting. ఎంతో నష్టం చేసుకుంటున్నాం. But అయితే God is giving plentifully. దేవుడు సమృద్ధిగా ఇస్తూ ఉన్నాడు. Your health, నీ యొక్క ఆరోగ్యం, your protection, నీ యొక్క భద్రత, how many dangers you are saved from. కాబట్టి ఎన్ని అపాయముల నుండి నువ్వు కాపాడబడుతున్నావు. So every one of us are experiencing the protection and the providential care of the Lord every moment of our life. మన జీవితంలో ప్రతి క్షణము కూడా దేవుని యొక్క భద్రత, ఆయన సదుపాయముల ద్వారా పొందేటువంటి వనరులన్నీ కూడా ఉచితముగా మనము మన దేవుని నుండి పొందుతూ ఉన్నాం. Even the earth we are living, it is not ours, it is God's. చూడండి, మనము నివసించేటువంటి భూమి కూడా మనది కాదు, అది దేవునిదే. Oh, we tell that these 200 yards are mine, it is not yours. కాబట్టి మనం చాలాసార్లు అంటుంటాం, ఈ 200 గజాలు ఇది నాదే, నీది కాదు అంటాం. So let us thank the Lord. కాబట్టి ప్రభువుని మనం Let us worship the Lord. ప్రభుని ఆరాధిస్తాం. Not only you and I, even every animal, insect, creeping things, fishes, everything he is feeding. కేవలము నీవు నేను మాత్రమే కాదు, ఈ భూమిపైన నీవు జీవించేటువంటి పశువులు, కాకులు, తర్వాత ప్రతి కీటకము కూడా అవన్నీ కూడా ప్రభును స్తుతిస్తున్నాయి. Let us praise the Lord for that. దానిని బట్టి ప్రభును స్తుతిస్తా. Let us pray. ప్రార్థన చేస్తాం. Loving heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, what a good God art thou. ప్రభువా, నీవెంత మంచి దేవుడవు. Not only creating us, but thou art taking care of every need of ours. ప్రభువా, కేవలం మమ్మల్ని సృష్టించడం మాత్రమే కాకుండా మా అక్కరలన్నీ కూడా మీరు తీరుస్తున్నారు. Even when we were not born again, even during those days also you have taken care of us. ప్రభువా, మేము తిరిగి జన్మించక ముందు కూడా ఆ దినాలలో కూడా మీరు మా గురించి జాగ్రత్త వహించారు. Oh Lord, when we were in our mother's womb, you have taken care of us. ప్రభువా, మా యొక్క తల్లి గర్భములో ఉన్నప్పుడు మా గురించి జాగ్రత్త పడ్డారు. After we are born again, we have become your dear children. ప్రభువా, తిరిగి జన్మించిన తర్వాత నీకు ప్రియమైన పిల్లలమయ్యాము. Oh Lord, thou art providing everything, the needed food, air, water, everything for us. మాకు కావలసిన ఆహారము, మాకు కావలసిన గాలి, ప్రభువా, కావలసిన సంగతులన్నీ కూడా మీరు ఏర్పాటు చేశారు. Even you are providing, oh Lord, the needed protection for our life. మా జీవితాలకు కావలసిన భద్రతను కూడా మీరు అనుగ్రహించారు. Oh Lord, we owe you so much. ప్రభువా, మేము మీకెంతో రుణస్థులమై ఉన్నాం. Oh Lord, this morning we are thanking thee, we are praising thee, we are worshiping thee for thy protection and the providential care. ప్రభువా, మీరు మా విషయంలో చూపించినటువంటి భద్రతను బట్టి, ప్రభువా, మీరు మా కొరకై చేసినటువంటి ఏర్పాట్లన్నిటిని బట్టి మేము స్తుతించి ఉదయకాలమున ఆరాధిస్తూ ఉన్నాం. Guide us throughout this day. ఈ దినమంతట్లో మమ్మల్ని నడిపించండి. We do pray in the all providing name of our Lord and Savior Jesus Christ. అన్ని సదుపాయములు ఏర్పాట్లు చేసేటువంటి యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి వేడుచు ఉన్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.